హలో ఎవ్రీవన్, మా ఇంట్లో చేసే సాంబార్ ఎలా ఉండిద్దో చూసేద్దాం పదండి. ఫస్ట్ అయితే పప్పు నానబెట్టుకొని కుక్కర్లో 5 విజిల్స్ పెట్టాలి. నెక్స్ట్ అయితే మన దగ్గర ఉన్న వెజ్జెస్ తీసుకోవాలి. మేమైతే టొమాటో, బ్రింజల్, లేడీస్ ఫింగర్, డ్రమ్ స్టిక్, క్యారెట్, ఆనియన్స్ అండ్ కుకుంబర్ అయితే తీసుకున్నాం. ఈ ఫస్ట్ వాటర్లో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకొని అందులో వాష్ చేస్తే నీట్గా క్లీన్ అవుతాయి. తర్వాత అయితే ఇలా చాప్ చేసుకోండి. ఇప్పుడు ఆ చాప్ చేసుకున్న వెజ్జెస్ని ఒక కుక్కర్లో వేసి గ్లాస్ వాటర్ వేసుకొని 3 విజిల్స్ పెట్టుకోవాలి. సో మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న దాన్ని అయితే పప్పు గుత్తితో స్మూత్గా చేసుకోవాలి. దాంతోపాటు ఒక పక్కన టామరిన్ని వాటర్లో నానబెట్టి పెట్టుకొని దాన్ని పేస్ట్ చేసి ఈ పప్పులోకి అయితే కలుపుకోవాలి. తర్వాత అయితే దాంట్లో ఉప్పు, కారం, పసుపు వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడైతే కొన్ని కర్రీ లీవ్స్ వేసుకొని ఒక బాయిల్ వచ్చే వరకు స్టవ్ మీద పెట్టాలి. ఈ గ్యాప్లో మన వెజ్జెస్ కూడా కుక్ అయిపోయాయి. వాటిని కూడా కుక్ అవుతున్న దాల్లోకి వేసుకోవడమే. దాని తర్వాత టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. సాంబార్ పౌడర్ అండ్ గరం మసాలాను కూడా యాడ్ చేసుకోవాలి. సాంబార్లోకి కొంచెం స్వీట్నెస్ కోసం అయితే బెల్లం యాడ్ చేసుకున్నాను. ఒక చిన్న పీస్ని స్మాష్ చేసుకొని వేసుకోవాలి. వేసుకోవడం వల్ల సాంబార్ అనేది స్వీట్గా, పుల్లగా, ఇంకా స్పైసీగా చాలా బాగుంటుంది. సో సాంబార్ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇంతలో మనం పోపుకి రెడీ చేసుకుందాం. పోపు వేసుకునేటప్పుడు ఘీ కూడా యాడ్ చేసుకోవడం వల్ల అరోమా ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. లాస్ట్లో ఇంగువ వేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇదిగోండి, మన సాంబార్ అయితే రెడీ అయిపోయింది. దాన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఏంటి సాంబార్ ఒకటే అనుకుంటున్నారా? సాంబార్లోకి అదిరిపోయి ఇంకో రెసిపీ కూడా చూసేయండి. అదేనండి, అప్పడం బజ్జీ. శనగపిండిని అయితే ఫస్ట్ జల్లించుకోవాలి. అందులోనే మనకి టేస్ట్ తగ్గట్టు సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్ అండ్ బేకింగ్ సోడా కూడా వేసుకోవాలి. ఇప్పుడు దానికి తగినంత వాటర్ వేసుకొని ఈ విధంగా అయితే మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసి హీట్ అవ్వనివ్వాలి. తర్వాత అప్పడాన్ని హాఫ్ చేసుకొని ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న పిండిలో ఈ విధంగా డిప్ చేసి ఆయిల్లో వేసుకోవడం. సో అంతే అండి, మన అప్పడం బజ్జీ అయితే రెడీ అయిపోయింది. ఇంకెందుకు లేట్ మరి, వేడి వేడి అన్నంలో సాంబార్తో పాటు అప్పడం బజ్జీతో తింటుంటే అమృత అనాల్సిందే. సో మీకు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ డూ సపోర్ట్ us.